ఇవాల్టి ఎపిసోడ్లో అయితే ప్రభావతి అయితే మీనాని అయితే బాగా తిడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే రవి అయితే బయటికి వెళ్ళేటప్పుడు గదికి అయితే తాళం వేసుకొని వెళ్తాడనమాట. ఇక అందుకని చెప్పేసి తిడుతూ ఉంటుంది. రవి శృతి అంతా బాధపడుకుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. నీకు ఈ విషయాలు ఏమీ అవసరం లేదు. నువ్వు నీ మొగుడు గదిలో సుఖంగా ఉంటే చాలు. ఈరోజు వాడికి గదికి తాళం వేసుకోమని వెళ్ళమని చెప్పింది నువ్వే కదా. వాడిని కొంగును కట్టేసుకున్నాం. సాయంత్రం వాడు రాగానే గదిలోకి వెళ్ళి తాళం వేసుకున్నాను చెప్పేసి ప్రభావతి అయితే తిడుతూ ఉంటుందన్నమాట. ఇక మీనా అయితే ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఇక బాలుకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. బాలుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు. ఇక ప్రభావతి అన్న మాటలను గుర్తు చేసుకుని మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. మీనా ఫోన్ చేస్తున్నా బాలు లిఫ్ట్ చేయకపోవడంతో బాలు ఫ్రెండ్ రాజేష్ అయితే చూసి మీనా ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేయరా అని చెప్పేసి అంటాడు. ఇక ఇంట్లో జరుగుతున్న విషయాలను అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇంట్లో మాకు రూమ్ లేకుండా చేశారా, నేను ఎక్కడైనా పడుకుంటా, కానీ మీనా రోజంతా పనిచేసి అలసిపోతుంది. అలాంటిది మీనా ఎక్కడ పడుకుంటుంది, కనీసం రూమ్ కూడా మాకు లేకుండా చేశారని చెప్పేసి మొత్తం అయితే చెప్తూ ఉంటారనమాట. అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత సీన్లో అయితే రవి అయితే శృతి డబ్బింగ్ చెప్పే స్టూడియో దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇక రవిని చూసి శృతి అయితే సర్ప్రైజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. మనం టూర్కి వెళ్దాం అని చెప్తూ ఉంటాడు. ఇక రవిని అలా చూడగానే శృతికి అర్థమైపోయి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక అసలు విషయాన్ని అయితే చెప్పేస్తాడనమాట. ఇక బాలు ఇంట్లోంచి వెళ్ళగొట్టిన విషయం అయితే ఇక అప్పుడైతే అయినా ఇంటికి వెళ్ళిపోదాం, అసలు నేను ఈ విషయాన్ని ముందుగానే ఊహించాను, అయినా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండడం న్యాయమే కదా అని చెప్పేసి రవిని అయితే కన్విన్స్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటుందన్నమాట శృతి. ఇక రవి అయితే టెన్షన్ పడుతూ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సీన్లో అయితే ప్రభావతి అయితే మీనాని వెతుక్కుంటూ వెళ్తుందనమాట. ఇక మీనాని చూడగానే ఎక్కడ దాక్కున్నావా అని చెప్పేసి మీనాపై కోప్పడుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే మీనా నాకు దాక్కోవాల్సిన కర్మ పట్టలేదు, నేను ఏమైనా లక్షలకు లక్షలు ఎత్తుకొని వెళ్ళలేదు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. అన్నీ చేసి ఏం తెలియనట్లు ఉన్నావు, వాడు రూమ్కి తాళం వేసుకొని వెళ్ళడానికి కారణం నువ్వే అని చెప్పేసి మీనానైతే అంటుంటుందన్నమాట. ఇక వెంటనే మీనా మీ కొడుకు నేను చెప్పినట్టు వినే రకం అయితే గొడవ ఇక్కడి వరకు వచ్చేది కాదని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. ఒకరు సుఖంగా ఉంటే నువ్వు ఓర్చుకోలేవు, రవికి రూమ్ కావాలని ముందుగానే చెప్పాను, శృతి పెద్దింటి పిల్ల, నువ్వు పేదింటి దాని, వాళ్ళ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదని చెప్పేసి ప్రభావతి అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే మీనా అత్తయ్య గారు మీరు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు, రవి శృతి ఇంటికి రావడానికి కారణం నేనే, వాళ్ళ గురించి పట్టించుకుంది నేనని చెప్పేసి ప్రభావతితో అంటుందన్నమాట. అన్నీ చేసేది చేసి ఇప్పుడు ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావా, ఒక్కరోజు మొగుడు పక్కన లేకపోతే పడుకోలేవా అని చెప్పేసి కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట ప్రభావతి. చాలా అత్తయ్య, మీకు ఒక ఆడపిల్ల ఉంది, తనతో కూడా ఇలానే మాట్లాడతారా, ఎన్నిసార్లు నన్ను అంటారు, మీ కళ్ళకు నేను ఎలా కనపడుతున్నాను, పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నా మీ ఇంట్లో పడి ఉంటున్నానని మీకు అలుసు, మీరు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి ముళ్ళులా గుచ్చుకుంటున్నాయని తెలుసా, దయచేసి నన్ను పని మనిషిగా కాకుండా ఇంటి మనుషులా చూడండి అని చెప్పేసి ప్రభావతిని అయితే రిక్వెస్ట్ చేస్తుందనమాట. కానీ ప్రభావతి మాత్రం అసలు వినిపించుకోకుండా మొగుడిని కొంగుకు ముడేసుకున్నా, వాడికి ఏ మందు పెట్టావే, ఈ విషయం శృతికి తెలిస్తే వాళ్ళు అటునుంచటే వెళ్ళిపోతారు, వెంటనే బాలుకు ఫోన్ చేసి వచ్చి రూమ్ తాళం తీయమని చెప్పు అని చెప్పేసి మీనాకైతే ఆర్డర్ వేస్తుందనమాట ప్రభావతి. ఇక వెంటనే మీనా మీ మాటలు పడలేకనే ఇప్పటికీ 100 సార్లు ఫోన్ చేశా, అయినా బాలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. నేను ఏం చెప్పినా వినను, రవి శృతి ఇంటికి వచ్చేలోపు బాలు వచ్చి రూమ్ తాళం తీయాలి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పేసి మీనాకైతే వార్నింగ్ ఇస్తుందనమాట ప్రభావతి. మళ్ళీ వచ్చి ఒకవేళ రవిగాడు ఇంట్లోంచి వెళ్ళిపోతే నీకు కూడా ఇంట్లో చోటు ఉండదని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇక వెంటనే మీనా ఏంటి ఇంట్లోంచి వెళ్ళగొడతారా, ఆ పని చేయండి, బయటకు వెళ్ళి కూలికి పోయినా హాయిగా బతుకుతానని చెప్పేసి ప్రభావతికి అయితే సమాధానం అయితే ఇస్తుందన్నమాట మీనా. ఇంకా తర్వాత మీనా బాలుకి అయితే కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక వెంటనే బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏం జరిగిందని చెప్పేసి మీనాని అయితే అడుగుతాడనమాట. మీ పాటికి మీరు రూమ్కి తాళం వేసుకుని వెళ్ళిపోయారు, అందరూ నన్ను నిందిస్తున్నారు, ఇప్పుడు మీరు వస్తారా లేదా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఇక బాలు అయితే కంగారుగా ఇంటికైతే బయలుదేరతాడు. ఇక బాలు ఇంట్లోకి రాగానే రూమ్కి ఎందుకు తాళం వేసుకుని వెళ్ళావు, ఎవరిని అడిగావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట ప్రభావతి. ఎవరిని అడగాలని చెప్పేసి బాలు అయితే రివర్స్గా క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఈ ఇల్లు నాది, 2 రోజులు రూమ్ ఇస్తే ఏమవుతుందని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందన్నమాట. ఇక వెంటనే మనోజ్ కూడా కలుగు చేసుకొని అనవసరంగా గొడవని పెద్ద చేయకని చెప్పేసి బాలుతో అంటాడనమాట. అయినా 2 రోజులు రూమ్ ఇస్తే ఏమవుతుంది అని చెప్పేసి రోహిణి కూడా అంటది. మేము మాత్రమే అడ్జస్ట్ కావాలా, అదే 2 రోజులు మీరు ఇవ్వండి, నేను నా భార్య ఎలా కనిపిస్తున్నా మీకు, వాడి ఇంటికి పెద్దవాడే కదా, వాడు రూమ్ ఇవ్వచ్చు కదా,
మీరు అనవసరంగా నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు, అదే రూమ్ మీరు ఇచ్చి కిచెన్లో మీరు పడుకోండి అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక గొడవ ఎక్కడ పెద్దగా అవుతుందని చెప్పేసి మీనా అయితే వెంటనే ముందు రూమ్ తాళాలు ఇస్తారా లేదా నన్ను అని ఆగిపోయి బాలునైతే అడుగుతుందనమాట. నాకు రూమ్ ఇచ్చి కర్మ పట్టలేదు. అవసరం అనుకుంటే ఈ లక్షలు మింగినవాడు రూమ్ ఇస్తాడు. ఆ పార్లర్ అమ్మ కిచెన్లో పడుకుంటుంది. ఈ లక్షలు మింగినోడు ఏ పార్కులోనో పడుకుంటాడని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. నాకు ఏ రూము అవసరం లేదని చెప్పేసి మీనా అయితే ఏడుస్తుంది. ఇంకా దీంతో బాలుగా అయితే అసలు ఏం జరిగింది, ఎవరేమన్నారని చెప్పేసి మీనానైతే అడుగుతాడు. మీరు హాయిగా తాళం వేసుకొని వెళ్ళిపోయారు. మాటలు పడాల్సింది, అవమానాలు ఎదుర్కోవాల్సింది నేనే అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుందన్నమాట. ఎవరేమన్నారు, నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగే ఉంటుంది అని చెప్పేసి బాలు అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక మీనా తన పేరు ఎక్కడ చెప్తుందని చెప్పేసి ప్రభావతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ గొడవ మొత్తాన్ని సత్యం కూడా వింటూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ గొడవకి ఎలా ఫుల్ స్టాప్ పెడతారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేసి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.